ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత స్మైలీ ఛానల్. ఈరోజు మన రెసిపీ మసాలా చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీ అయిన స్నాక్స్ చూద్దాం. ఫస్ట్ నేను ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం నా వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, 2 టమాటోస్, 3 పచ్చిమిర్చీస్, అలానే ఒక గ్లాస్ బఠానీ అనేది తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 6 hours లేదన్నా ఓవర్ నైట్ అయినా బఠానీ అనేది నానబెట్టుకోండి. అలానే ఆనియన్ టమాటో అనేది పేస్ట్లా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, నూనె, జీరా పౌడర్, ధనియాల పౌడర్, అలానే ఉప్పు, కారం అనేది తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న బఠానీ అనేది వేసుకుందాం. బఠానీ అంతా వేసిన తర్వాత ఇందులో మనం కొంచెం తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకొని ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఇలా 6 విజిల్స్ తర్వాత చూసారా, బఠానీ అనేది చాలా మెత్తగా ఎంతో సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 7 to 8 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇందులో మనం ఇందాక ఆనియన్ అనేది పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ బ్రౌన్గా వచ్చినంత వరకు ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఆనియన్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. ఇలా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 2 minutes అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మన టమాటా అనేది పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వచ్చినంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది కిందన. ఎందుకంటే కళాయి కాబట్టి మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి. చూసారా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో, అలాగా బాగా ఆయిల్ వచ్చినంత వరకు ఫ్రై అనేది చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా బాగా అన్నీ వేసుకున్న బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక బఠానీ అనేది తీసుకున్నాం కదా, అందులో కొంచెం బఠానీ అనేది తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బఠానీ అది 2 డివైడ్గా చేసుకోవాలండి. ఒకటేమో కొంచెం ఇలా పేస్ట్లా చేసుకోవాలి, కొంచెం బఠానీ అనేది పక్కన పెట్టుకొని ఉంచుకోండి.
ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అనేది వేసుకుందాం. ఇప్పుడు అదంతా బాగా కరిగేంత వరకు కలుపుకోండి. బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా చేయాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక కొంచెం పెట్టుకున్న బఠానీ అనేది వేసుకుందాం. ఇలా బఠానీ అంతా వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టిన బఠానీ కాబట్టి మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలిసేంత వరకు ఉంచుకుంటే చాలు. ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మన ఇందులో సమోసా అలానే మిక్చర్ అనేది తీసుకుందాం. మీకు ఏ మిక్చర్ అవైలబుల్గా ఉంటే ఆ మిక్చర్ తీసుకోండి. నేను ఇక్కడ కారం పూస అనేది తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎంత వేడిగా ఉన్నప్పుడే ఇలా మసాలా చాట్ తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ అనేది తీసుకోండి. ఇప్పుడు మసాలా చాట్ అనేది తయారైపోయింది. ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఇలాగ సమోసా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా బఠానీ అనేది ఇలాగ స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి కావలసిన ఉల్లిపాయలు, కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకొని అలానే మిక్చర్ అంటే మిక్చర్ లేదంటే కారం పూస ఇలాగా పైన ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. అలానే కొంచెం నిమ్మకాయ అనేది స్ప్రెడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా చాట్ అనేది తయారైపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. అలానే నా ఛానల్ అనేది కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే నా వీడియో అనేది కూడా లైక్ చేయండి. ఇలానే మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ అనేది కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.